నమస్తే రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను మిశ్రావంతి. దసరా నవరాత్రులు వచ్చేసినాయి. అందరూ అమ్మవారిపై భక్తి పారవశ్యంతో మునిగి తేలుతున్నారు. మరి ఆ అమ్మవారి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఎటువంటి పూజలు ఇంట్లో చేయాలి, మాలలో ఉన్న వాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి, వీటన్నిటి గురించి మనకు పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక నిపుణులు, పండితులు మూగు నాగరాజు శర్మ గారు. తనని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. స్వామి నమస్తే. నమస్కారం స్వామి, ఒకసారి చెప్పండి, ఇప్పుడు దసరా నవరాత్రులు వచ్చినాయి. ఇదివరకంటే ఇప్పుడు ఇంకా ఎక్కువగా అమ్మవారిని కొలవడం జరుగుతుంది. అంటే యువత కూడా ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. మాల ధరించినా ధరించకపోయినా వాళ్ళకు తోచిన విధంగా అమ్మవారిని వేడుకుంటున్నారు. సో మామూలు ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాలలోనే, అంటే ముఖ్యంగా ఈ నవరాత్రులలోనే అమ్మవారిని ఎందుకు కొలుచుకోవాలి? ముఖ్యమైన ప్రాముఖ్యత ఏంటి? అయితే మనకు ప్రామాణికంగా పురాణంలో చెప్పినటువంటివి 4 నవరాత్రులు. మొదటిది వసంత నవరాత్రులు, రెండవది ఆషాఢ మాసంలో వచ్చేటువంటి గుప్త నవరాత్రి, అంటే వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు. ఆ తర్వాత ఇది శరదృతువు, శరన్నవరాత్రులు అంటారు దీన్ని. శరన్నవరాత్రులు శరదృతువులో వస్తుంది, ఆశ్వీజ మాసంలో. ఇంకొకటి మాఘమాసంలో వచ్చేటువంటివి రాజశ్యామల దేవి. ఇలా 4 నవరాత్రులు మనకు ఒక సంవత్సరంలో పురాణంలో చెప్పినటువంటి నవరాత్రులు. కాకపోతే మనం విశేషంగా గణపతి నవరాత్రులు కూడా చేస్తున్నాము. దాంతోపాటు 5 నవరాత్రులు. ఇప్పుడు విశేషంగా శరదృతువు, ఆశ్వీజ శుద్ధ పాడ్యమి నుండి శరదృతువు అనేటువంటిది ప్రారంభమవుతుంది. 2 మాసాలు ఉంటుంది శరదృతువు. మొదటి మాసం ఆశ్వీజ మాసము, రెండవ మాసం కార్తీక మాసం. ఆశ్వీజ కార్తీక మాసాలని కలిపి శరదృతువు అంటారు. ఈ శరదృతువులో ఆశ్వీజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వీజ శుద్ధ దశమి అంటే విజయదశమి వరకు కూడా అంగరంగ వైభవంగా ప్రపంచంలో మొత్తంలో కూడా అమ్మవారి శరన్నవరాత్రులు ఆచరిస్తారు. ఇది అంటే నవరాత్రుల్లో మనకు నవదుర్గ అని చెప్పేసేసి 9 దుర్గలు. ప్రథమం శైలపుత్రీ చ, ద్వితీయం బ్రహ్మచారిణి, తృతీయం చంద్రఘంటేతి, చతుర్థకం కూష్మాండేతి చతుర్థకం, పంచమం స్కంధమాతేతి, షష్ఠం కాత్యాయనీతి చ, సప్తమం కాలరాత్రి మహాగౌరీతి చాష్టమం, నవమం సిద్ధిదాత్రి చ, నవదుర్గా ప్రకీర్తితాః అని చెప్పి ఇవి 9 నవదుర్గాలు. అలా పాడ్యమి మొదలుకొని మహర్నమి వరకు కూడా 9 రూపాల్లో అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. విశేషంగా అంటే ఇవి పురాణంలో బ్రహ్మదేవుడు మనకు చెప్పినటువంటి నవదుర్గలు. ఇవి శాశ్వతం. కానీ దేవాలయ ఆచారాల ప్రకారంగా ఏ దేవాలయ ప్రధాన దేవత అయితే ఆ దేవత ప్రకారంగా అమ్మవారి నవరాత్రులు ఒకరోజు బాలాత్రిపుర సుందరిని, ఒకరోజు పార్వతీదేవిని, ఒకరు అన్నపూర్ణాదేవి అని చెప్పి అలా అందరూ అమ్మవారి యొక్క రూపాల్లో అందరూ కొలుసుకుంటున్నారు. మనకు ఉన్నవి మాత్రం నవదుర్గాలు. ఇవి ఇంతకుముందు చెప్పినటువంటి నవదుర్గలు. తర్వాత ఇందులోనే ఆశ్వీజ శుద్ధ సప్తమి మూలా నక్షత్రంలో అమ్మవారి సరస్వతి రూపకంగా ఉంటుంది. ఈ మూలా నక్షత్రం రోజు అందరూ ఎక్కడైనా కూడా సరస్వతి అమ్మవారిని పూజిస్తారు. ఇక అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే. ఈ ప్రపంచంలో 84 లక్షల జీవరాశులు ఉంటాయంట. ఈ 84 లక్షల జీవరాశుల్లో మాతృత్వం అనేటువంటిది చాలా గొప్పది. పిల్లల్ని కాపాడుకోవడం, ఏ బాధ వచ్చినప్పుడు కూడా అమ్మ తన పిల్లల్ని ఎంత కష్టం వచ్చినా కూడా కాపాడుకుంటుంది అమ్మ. అది తల్లి ప్రేమ. చిట్ట చివరిలో తను చనిపోయే శరీరం వదిలిపెట్టేటువంటి సమయంలో కూడా కొడుకా తిన్నావా, పిల్లలు తిన్నారా లేదనేటువంటి చూసేది తల్లి ప్రేమ అంట. కాబట్టి అమ్మను కొలుచుకోవడం ఈ శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ చేయాల్సిందే. దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ 3 చాలా విశేషమైనటువంటి, అంటే మూలా నక్షత్రం సరస్వతితో పాటు ఇవి చాలా విశేషమైనటువంటి రోజులు. ఆ రోజులలో కన్యా పూజలు, సుహాసిని పూజలు ఇలాంటి అన్నీ చేస్తారు. ఈ విధంగా చిన్న పిల్లల నుంచి సుహాసినులు అందరూ కూడా అమ్మను కొలిచేటువంటి నవరాత్రులు ఈ శరన్నవరాత్రులు ప్రతి ఒక్కరు కూడా ఆచరించాలి. మాలధారణ వేస్తే
కొంచెం నియమ నిష్ఠలతో కూడుకొని చేయడం, మాలధారణ వేసినా వేయకున్నా కూడా ఈ నవరాత్రులు తప్పకుండా అందరూ పాటించాల్సిందే, అందరూ పాటించాలి. ఇది ముఖ్యం. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు మనం బోనాల పండుగ జరుపుకుంటాం ఆషాఢంలో. అవును. మీరు అన్నట్టు ఇందాక వారాహి అమ్మవారు జరుపుకుంటా ఉంటాం. ఇప్పుడు దసరా నవరాత్రులు, ఈ 3 అవతారాలు మొత్తం దుర్గా అమ్మవారిదే కదా, పార్వతీ మాతదే కదా. అమ్మవారులన్నీ కూడా ఒకటే అమ్మ. ముగ్గురు అమ్మతమ్మ, మూలటమ్మ, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి దుర్గా. అవును. మనకు దక్షిణాయనము, ఉత్తరాయణము అని 2 కాలాలు ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి అంటారు. ఆ రోజు నుంచి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నిద్రలో వెళ్ళిపోతే అమ్మవారు మనల్ని కాపాడుకుంటూ వస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి కాబట్టి ఆషాఢ మాసంలో బోనాల పండుగలు అని చెప్పి అమ్మవారు పూజలు ఎక్కువ చేస్తుంటాం. బోనాలు ప్రతి ఆదివారం కంపల్సరీ బోనాల పండుగ చేస్తుంటాం అమ్మవారు. ఎందుకంటే స్వామివారు యోగ నిద్రలో ఉంటారు కాబట్టి మన ప్రపంచాన్ని మొత్తం 3 లోకాలని కాపాడేది అమ్మ. అంటే పడుకున్నా పడుకోకపోయినా ఎప్పుడు పిల్లల మీద దృష్టి ఉంటుంది ఆమెకి. కాబట్టి ఆషాఢం తర్వాత శ్రావణ మాసం వస్తుంది. శ్రావణ మాసంలో కూడా మంగళ గౌరీ వ్రతం అని చెప్పి, వరలక్ష్మి వ్రతాలు చెప్పి, శుక్రవారం అని చెప్పి అమ్మవారిని కొలుస్తాం. అప్పుడు కూడా ఎందుకయ్యా అంటే ఆయన స్వామివారి నిద్రలో ఉంటాడు కాబట్టి అమ్మను కొలుస్తుంటాం. ఆ తర్వాత వచ్చేసి భాద్రపద మాసం, సుతుడు అంటే కుమారుడు వినాయక స్వామి ఆయన యొక్క నవరాత్రులు చేస్తాం. వినాయక నవరాత్రులు అని చెప్పి భాద్రపద శుద్ధ చవితి మొదలుకొని చతుర్దశి వరకు నవరాత్రులు చేస్తాం. అది అయిపోగానే ఈ అమ్మవారి యొక్క నవరాత్రులు ఆశ్వీజ మాసం. కొడుకుకేమో 9 రోజులు చేస్తాం, తల్లికి 10 రోజులు చేశాం, విజయదశమి దశమి. ఆ తర్వాత వచ్చేది అబ్బాయికి 9 రోజులు, అమ్మగారికి ఏమో 10 రోజులు. అప్పుడు శివుడు ఏం చేస్తాడు, మీ ఇద్దరిని మొత్తం రక్షించేది నేనే, భిక్షాటం చేసేసుకొని మిమ్మల్ని కాపాడుతున్నా నేను. నా సంగతి ఏంటంటే నెక్స్ట్ వచ్చేది కార్తీక మాసం, 30 రోజులు చేస్తాం మనం అప్పుడు కార్తీక మాసంలో. ఆ తర్వాత వచ్చేసి మార్గశిర మాసం, వీళ్ళిద్దరికి మేనమామ విష్ణుమూర్తి, ధనుర్మాసం అంటారు దాన్ని, అది కూడా 30 రోజులు చేస్తాం మనం. అలా ఇది నియమంగా తప్పకుండా నవరాత్రులు అనేటువంటిది భాద్రపద మాసంలో వినాయకుడికి, అమ్మవారికి ఆశ్వయుజ మాసంలో, కార్తీక మాసం శివుడు మొత్తానికి, మార్గశిర మాసంలో తన మేనమామ అయినటువంటి విష్ణుమూర్తికి ఈ విధంగా నవరాత్రులు ఆచరించాలి. అలా చేస్తే మనకేంటంటే మన పురాణంలో ఉన్నటువంటి నియమనిష్టలు ఉండి మన ఆరోగ్యం గురించి ఇవన్నీ చెప్పారు మనకు. అంటే ఉపవాసం ఉండడము, తర్వాత ఈ నవరాత్రులలో వినాయక నవరాత్రులు ఏమన్నా 21 పత్రి అని చెప్పేసి అర్కపుష్పము, జిల్లెడు ఇలాంటి పత్రాలన్నీ కూడా మనం వేస్తాం. ఇవి వేసి పూజ చేస్తాం స్వామివారికి. ఆ పత్రాల వల్ల మనకున్నటువంటి ఏదైనా రోగాలుంటే వాటి వాసన వల్ల మనకు రోగం పోతుందంట. అందుకని చెప్పేసి భాద్రపద మాసంలో వినాయకుడికి 21 పత్రితోటి పూజ చేస్తాం. తర్వాత ఆశ్వీజ మాసంలో అమ్మవారికి చండీ హోమం అని చెప్పి చేస్తాం. ఈ చండీ హోమంలో ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని చెప్పి మొత్తం 3 చరిత్రలు ఉంటాయి. ప్రథమ చరిత్ర మొత్తం మహాకాళి రూపకంగా ఉంటుంది అమ్మవారు. మధ్యమ చరిత్రలో అమ్మవారు మహాలక్ష్మి రూపకంగా ఉంటుంది. ఉత్తమ చరిత్రలో అమ్మవారు మహాసరస్వతి, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి 3 చరిత్రలుగా ఉండి మొత్తం 13 అధ్యాయాలు, సప్తశతి అంటారు దీన్ని. సప్తశతి అంటే 700 శ్లోకాలు. అలా చండీ యాగం చేస్తూ ఉంటాం. ఈ చండీ యాగంలో కూడా మేము అంటే ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఫలాలు పూర్ణావతిగా వేస్తూ ఉంటాం. దాడిమి ఫలం అని చెప్పి, చెరుకు రసం, చెరుకు గడలు, కూష్మాండం అంటే గుమ్మడికాయ, ఇలా ఇవన్నీ కూడా అలాంటి యజ్ఞేశ్వరునికి సమర్పిస్తే ఏంటంటే దాని వచ్చేటువంటి ధూమ్రం వల్ల మనం వాసన పీల్చుకుంటే మనకున్నటువంటి రోగాలన్నీ పోవడానికని చెప్పేసి ఇవన్నీ కూడా వేదంలో చెప్పినటువంటి ఇవన్నీ కూడా మన ఆరోగ్యం బాగుండాలని చెప్పేటువంటి తాత్పర్యం ఇదంతా కూడా. అలా అందుకని చెప్పేసి స్వామి ఇప్పుడు నవరాత్రులు జరుపుకుంటారు కదా, ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజుకి ఒక్కో ప్రాముఖ్యత ఉంది ఇందాక మీరు చెప్పినట్టు. అయితే ఆ రోజు అమ్మవారిని ఏ రూపంలో కొలవాలి, ఎటువంటి నైవేద్యం సమర్పించాలి, ఎటువంటి మంత్రాలు చదవాలి, ఆ భక్తుడు ఎవరైతే ఉన్నారో పూజలు చేసేవాళ్ళు ఎటువంటి నియమ నిబంధనలు పాటించాలి? అయితే పాడ్యమి మొదలుకొని విజయదశమి వరకు నవరాత్రులు, 9 నవరాత్రులు అంటే 9 రాత్రులు గడవాలి. మొదటి పాడ్యమి. అమ్మవారు చిన్న బాలా త్రిపుర సుందరి దేవి అని చెప్పి అమ్మవారి అలంకరణ. అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు 9 రోజులు కూడా తప్పకుండా అమ్మవారి మాల వేసినా వేయకున్నా ఆడవాళ్ళు తప్పకుండా కాళ్ళకు పసుపు పెట్టుకొని, పారాయణ రాసేసుకొని, కళ్ళకు కాటుక, చేతి నిండా గాజులు, సుహాసినులు, ముత్తైదుతనం తప్పకుండా అలా చేసుకోవాలి. తల్లో పూలు పెట్టుకోవడం ఇలాంటివి తప్పకుండా చేసి నియమనిష్టలతో అమ్మవారైతే ఏ విధంగా ఉంటుందో అమ్మవారి స్వరూపులు అంట మహిళలందరూ కూడా. కాబట్టి అలా ఉండి నియమనిష్టలతో తప్పకుండా అమ్మవారికి పూజ చేయాలి. మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా ఉంటుంది కాబట్టి ఆ బాలా త్రిపుర సుందరి యొక్క అష్టోత్తరం ఉంటుంది. ఆ అష్టోత్తరం చదువుకోవడం, పులిహోర నైవేద్యం పెట్టడము. ఆ అమ్మవారికి పసుపు రంగు అంటే ఎక్కువ ఇష్టం.
అమ్మవారికి పసుపు చీర కట్టడం ఇలాంటి మొదటి రోజు. రెండవ రోజు గాయత్రి అమ్మవారు. గాయత్రి అమ్మవారికి మెరూన్ కలర్ చీర ఉంటుంది. కొబ్బరన్నం నైవేద్యం పెట్టడము. 9 రోజులు కూడా తప్పకుండా కాళ్ళకు పసుపు పెట్టుకోవాలి, పారాణి పెట్టుకోవాలి, ఖచ్చితంగా కాటుక పెట్టుకోవాలి, కళ్ళకి చేతికి మైదాకులు అలాంటివి ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఇలాంటి అన్ని నియమనిష్టలతో ఉండి అమ్మవారికి నిష్టగా పూజ చేయాలి. ఎంత నిష్టగా చేస్తే అంత మంచిది. సాధనాత్ సాధ్యతే సర్వం. మనం ఎంత గట్టిగా నిష్టగా చేస్తే అమ్మవారు అంత గట్టిగా మనకు ఇస్తుంది. చర్యకు ప్రతిచర్య అలా. కాబట్టి వేరే విధంగా ఏం చేయదు. చేయకపోయినా పొరపాట్లు చేస్తుంటాం. క్షమాగుణం కూడా అమ్మకుంటుంది. మన పిల్లల్ని మనం తప్పు చేస్తుంటే 1కి 2 సార్లు చెప్తాం. అలానే అమ్మవారికి కూడా అంతే. మనం పూజ చేసేటప్పుడు ఏదైనా తప్పు, అందుకనే మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం పరమేశ్వర్ అని చెప్పి చివరిలో చెప్పుకుంటాం. కాబట్టి ఆమె దగ్గర వేడుకోవాలంట. అమ్మ తెలియకుండా ఏదైనా తప్పు చేస్తే క్షమించమ్మా, అమ్మ ఆకలేస్తుంది అంటే అమ్మ అన్నం పెడుతుంది. అట్లా తప్పు చేసినప్పుడు కూడా తప్పకుండా క్షమిస్తుంది ఆ తల్లి. ఆ విధంగా చేయాలి. అంటే ఎటువంటి నైవేద్యం సమర్పించాలి? అదే మొదటి రోజు నాడు పులిహోర, రెండవ రోజు నాడు కొబ్బరన్నము, పార్వతీదేవికి నిమ్మకాయ పులిహోర, అంటే దద్దోజనం, తర్వాత 3వ రోజు ఒక్కొక్క అలంగా సరస్వతికి దద్దోజనము. 3వ రోజు ఏ రూపంలో కొలవాలి? 3వ రోజు పొంగలి. 3వ రోజు నాడు అన్నపూర్ణాదేవి అని చెప్పి చేస్తారు. 4వ రోజు నాడు పార్వతీదేవి, 5వ రోజు నాడు మహాలక్ష్మి, 6వ రోజు నాడు సరస్వతి, 7వ రోజు నాడు మహాకాళి. ఇట్లా ఒక్కొక్క రోజు. దుర్గాష్టమి రోజు దుర్గా అమ్మవారు, మహర్నమి రోజు మహాకాళి రూపకంగా, చివరి రోజు రాజరాజేశ్వరి దేవి అంటే ఉగ్ర రూపం నుంచి మళ్ళీ శాంతి రూపకంగా వస్తుందట. ఇదంతా కూడా మనల్ని రక్షించడానికని చెప్పేసి అమ్మవారు స్వామివారు యోగనిధిలో ఉంటారు కాబట్టి రాక్షసులు అనేటువంటి రాక్షసుల యొక్క బాధ నుంచి మనం రక్షించాలని చెప్పేసి అమ్మవారు ఉగ్రరూపం పొంది ఈ 3 అమ్మల తల్లి, 3 మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపమైనటువంటి ఆ 3 అమ్మల యొక్క శక్తిని స్వీకరించేసుకొని మహాదుర్గగా మారేసేసి ఆ రాక్షస మహిషాసుని యొక్క వధ అనేటువంటిది చేస్తుందంట. తర్వాత రక్తబీజుడు అనేటువంటి ఘోరమైనటువంటి రాక్షసుడు ఆయన కూడా ముల్లోకాలందరినీ కూడా దేవతల్ని, మనుషుల్ని, ఋషుల్ని అందరినీ బాధ పెడుతుంటుంటే ఆ రక్తబీజుడు అనేటువంటి రాక్షసుని యొక్క వధ గురించి అని చెప్పి అమ్మవారు ఆ రక్తబీజుడు యొక్క గొప్పమైనటువంటి వరం ఉంటుందంట. ఎవరి బ్రహ్మదేవుడు ఇస్తాడు వరం. ఏమని వరం ఇస్తుంటాడు ఆ రక్తబీజుడికి? యుద్ధం చేసినప్పుడు నా శరీరం నుంచి రక్తబిందులు కనుక భూమిపై పడితే ఒక్కొక్క రక్తబిందువుకు నాలాంటి శక్తి స్వరూపమైనటువంటి రాక్షసులు కొన్ని వేల మంది ఉద్భవించాలనేటువంటి వరాన్ని కోరుకుంటాడు ఆ రక్తబీజుడు బ్రహ్మదేవుణ్ణి. మరి పుట్టించిన వానికి గిట్టించేటువంటి ఉంటుందిగా, అలా ఉపాయం ఉంటుంది. కాబట్టి అప్పుడు అమ్మవారు ఏం చేస్తుంది? యుద్ధభూమిలో ఎంత యుద్ధం చేసి ఘోరమైనటువంటి యుద్ధం చేసినప్పటికీ కూడా ఆ రక్తబిందు యొక్క శరీరం నుంచి ఆ యుద్ధ భూమిలో రక్తబిందులు పడుతుంటే అంతటి ఘోరమైనటువంటి రాక్షసులు ఉద్భవిస్తుంటారు. అప్పుడు అమ్మవారు సరస్వతి రూపకంగా ఉండి, సరస్వతి అంటే జ్ఞానం గల చాకచక్యంగా ఉండి తన యొక్క నాలుకను మొత్తాన్ని యుద్ధ భూమిలో పరిచేసేసేసి ఆ రక్తబిందు యొక్క రక్తబిందువులు భూమిపై పడకుండా నాలుకపై పడేట్టుగా ఆ ఉపాయం పొందుతుందన్నట్టు. అలా చేసేసి తన శరీరంలో ఉన్నటువంటి రక్తాన్ని మొత్తాన్ని పీల్చుకొని బలహీనం చేసి అట్లా రక్తబీజం యొక్క వధ చేస్తుంది. అలా శుంభుడు, నిశుంభుడు అని చెప్పి ఇలాంటి ఘోరమైనటువంటి రాక్షసుల యొక్క వధ చేసేసి మనల్ని అందరినీ కాపాడుతుందంట అమ్మ. అది అందుకని చెప్పేసి ఈ నవరాత్రుల్లో తప్పకుండా అమ్మవారి యొక్క పూజ చేయాలి, నియమనిష్టలతో చేయాలి తప్పకుండా. తర్వాత పూజ ప్రారంభం చేసేటప్పుడు సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే. మంచి కార్యక్రమం కానీ చెడు కార్యక్రమం కానీ ముందు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయాలంట. ఎందుకంటే విఘ్నాధిపత్యం పొందినటువంటి వాడు ఆ విఘ్నేశ్వరుడు కాబట్టి. ఆ తర్వాత మాతృదేవో భవ, పితృదేవో భవ, తల్లిదండ్రుల యొక్క అనుగ్రహం పొంది వాళ్ళకి నమస్కారం చేయాలి. వివాహమైనటువంటి స్త్రీలు అయితే భర్తకు నమస్కారం చేసుకోవాలి తప్పకుండా. చేసుకొని గణపతి పూజ, పుణ్యావాచన, తర్వాత అంకురారోపణ అని చెప్పేసేసి పంచపాలికల్లో పుట్టమన్ను పెట్టేసేసుకొని దానిలో నవధాన్యాలు 12 రకాలు కానీ 14 రకాలు కానీ ధాన్యాలు దాంట్లో వేసేసేసి అంకురారోపణ ఉంటుంది. అంటే మనం చేసినటువంటి పూజా విధానానికి అవి మొలకలు ఎత్తేసి వృద్ధి చెందుతుంటే మన పూజా ఫలితం అనేటువంటి దానిలో కనబడుతుందంట. అందుకని చెప్పేసి పంచపాలికలు అంకురారోపణ అంటారు దాన్ని. అది చేయాలి. ఆ తర్వాత అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా అమ్మవారికి షోడశోపచార పూజ చేసేసి ఏ రోజు ఏ దేవత అలంకారం ఉంటుందో ఆ దేవత యొక్క అష్టోత్తరం పెట్టడం, అష్టోత్తరం చదువుకోవడము, తర్వాత ఆ దేవతకి ప్రీతైనటువంటి నైవేద్యం పెట్టడము. ఇలా మన శక్తి కొద్ది తప్పకుండా ఉన్నంతలో తప్పకుండా అమ్మవారిని కొలవాలి. అమ్మవారు తప్పకుండా ప్రసన్నరాలవుతుంది. మనం కోరికటువంటి కోరికలు తప్పకుండా అమ్మవారు చూస్తుంది, మార్గాలు ఇస్తుంది. మనకు కోరికలు నెరవేరేటువంటి మార్గాలు ఇస్తుంది. ఆ మార్గాన్ని మనం పట్టుకోవాలి.
నవరంధ్రానాం నయనం ప్రధానం అంట. మార్గం కనబడితే దాన్ని పట్టుకొని ధర్మమైనటువంటి మార్గం అంటే ఖచ్చితంగా దానిలో వెళ్ళాలి. కోరుకోగానే అమ్మవారి తీర్చుందని చెప్పి అనుకోవద్దు. మనం కూడా కష్టపడాలి. 2 చేతులు కలిస్తేనే సౌండ్ వస్తుందంట. అలా అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండాలి, మన యొక్క సాధన కూడా ఉండాలి. అలా తప్పకుండా అమ్మవారిని కొలవాలి. ఈ నవరాత్రులు చాలా విశేషమైనటువంటివి. ప్రతి సంవత్సరం కూడా ఈ యువతి యువకులలో చాలా భక్తి పారవశ్యం చాలా ఎక్కువ అవుతుంది. చాలా వృద్ధుల కంటే వీళ్ళు ఇంకా ఎక్కువ చేస్తున్నారు, బాగా బ్రహ్మాండంగా చేస్తున్నారు, నియమనిష్టలతో చేస్తున్నారు. అటు ఉద్యోగాలు, వాళ్ళ ధర్మం ఉద్యోగాలకు వెళ్తున్నారు, ఇటు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు, చాలా గొప్పగా చేస్తున్నారు వాళ్ళు. కాబట్టి ఇంకా వృద్ధిలోకి వస్తారు. నిష్టగా చేస్తే తప్పకుండా అమ్మ అనుకూలిస్తుంది మనకు. అయితే స్వామి నిజంగా మీరు అన్నట్టు అయితే ఎవరికైనా ఉంటుంది, చాలా మందికి అంటే అమ్మవారిని కొలుచుకోవాలి, నవరాత్రుల్లో పూజలు చేసుకోవాలి అని అనుకుంటారు. కాకపోతే కొంతమంది ఏంటంటే అమ్మవారిని ఇంట్లో కొలుచుకుంటే మనం చాలా నియమనిష్టలతో ఉండాలి అని చెప్పేసి భయపడుతున్నారు. ఆ భయం ఎక్కువయ్యి అమ్మవారిని ఆరాధించుకోవడానికి కూడా సంకోచపడుతున్నారు అనమాట. సో అటువంటి భయం ఏమైనా పెట్టుకోవాల్సిన అవసరం లేదా? ఏమైనా తప్పులు ఏమైనా చేస్తే అమ్మవారు క్షమించుతారా? అందుకే తల్లిదండ్రుల్లో క్షమాగుణం ఎవరికి ఉంటుంది అంటే తల్లిదండ్రులకే ఉంటుందంట. జగతః పితరో వందే పార్వతీ పరమేశ్వరో. మనందరం కూడా పార్వతీ పరమేశ్వరు యొక్క సంతానం. మన పిల్లల్ని అయితే మనం ఎట్లా తప్పు చేసినా క్షమిస్తామో తల్లి తప్పకుండా క్షమిస్తుంది. ఎటువంటి భయాలు ఉండాల్సిన అవసరం లేదు. మన శక్తి కొలది భక్తిపూర్వకంగా మనస్పూర్వకంగా ఇంద్రియ నిగ్రహంతో అమ్మవారు ఏ విధంగా చేసినా అమ్మవారు స్వీకరిస్తుంది. కానీ విషయం తెలుసుకొని చేయాలి. దారిలో వెళ్తున్నప్పుడు గుంతలు ఉంటాయి, ఆ గుంత మనకు కనబడితే జాగ్రత్త పడతాం. కాబట్టి అమ్మవారు పూజా విధానం ఎలా చేయాలి అంటే తెలుసుకొని చేయడం వల్ల ఉత్తమం. భయపడాల్సిన అవసరము లేదు. మన మనస్ఫూర్తిగా ఏ విధంగా చేసిన భక్తి శ్రద్ధతో దీంట్లో చతుషష్ఠి పూజా విధానం ఉంటుంది. చతుషష్ఠి అంటే 64 రకాల పూజలు ఉంటాయి. అది చేయలేని వాళ్ళు షోడశోపచార పూజ అంటే 16 రకాల పూజ. షోడశ అంటే 16 రకాలు. అది కూడా తెలియని వాళ్ళు, చేయలేని వారు, శక్తి లేని వాళ్ళు ఉంటారు కదా, అది చేయలేని వారు పంచోపచార పూజ 5 రకాల పూజ. అది కూడా చేయలేకపోతే ఓం దుమ్ దుర్గాయై నమః, దుమ్ దుర్గాయై నమః అని నామస్మరణ. కాబట్టి భక్తుడు ఎక్కడ ఉంటే భగవంతుడు అక్కడికి వచ్చేస్తాడంట. కల్మషం లేనటువంటి మనస్సుతోటి, కల్మషం లేనటువంటి బుద్ధితోటి తప్పకుండా అమ్మవారిని కొలిస్తే మన దగ్గరికే వచ్చేస్తుందమ్మ. కాబట్టి ఇలా చేయాలా అలా చేయాలని ఏం లేదు. ఉన్నవాళ్ళు గొప్పగా చేయొచ్చు, మధ్యస్థంగా ఉండటం మధ్యస్థంగా చేయాలి, లేని వాళ్ళు దుమ్ దుర్గాయై నమః అన్న పర్వాలేదు. కాబట్టి అంతే. అన్ని రకాలుగా అమ్మవారు మనకు అన్ని రకాలుగా ఉంది కాబట్టి అలా చేయొచ్చు, తప్పలేదు. అయితే స్వామి ఇప్పుడు తెలంగాణలో నవరాత్రుల ఉత్సవాలలో బతుకమ్మ పండుగ, బతుకమ్మ పండుగలో 2 బతుకమ్మలు పేరుస్తారు. ఒకటి తల్లి బతుకమ్మ, ఒకటి పిల్ల బతుకమ్మ అని చెప్పి. ఆ విధంగా అంటే 2 బతుకమ్మలు పేర్చడానికి కారణం ఏంటి? ఏదైనా చూడండి, మనకు అవయవాలు భగవంతుడు సృష్టిలోనే ఉంది చూడండి. 2 కళ్ళు, 2 చెవులు, 2 చేతులు, 2 కాళ్ళు, నాలుకలు కూడా 2 ఉన్నాయి. కొండరాకు ఒకటి ఉంటుంది, లోపలికి నాలుగు ఉంటుంది. 2 నాలుకలు ఉన్నాయి, 2 పెదాలు ఉన్నాయి. అట్లా 2 ఇచ్చాడు. సుఖము దుఃఖము 2 అనుభవించాలంట. అట్లా ఏదైనా ద్వయం అంటే 2, అట్లా 2 చేయడం మన శ్రేయస్కరం. ఒకటి కాకుండా 2 చేయాలంట. అది పూర్వం నుంచి శాస్త్రం చెప్పినటువంటి విధానం, సృష్టి అది. కాబట్టి ఖచ్చితంగా 2 చేయాలి. దాన్ని పెద్ద చేస్తే పెద్ద బతుకమ్మ, చిన్న తల్లి బతుకమ్మ, పెద్ద బతుకమ్మ అని చెప్పి కొలుచుకుంటారు. ఏదైనా అమ్మవారే, బతుకమ్మ కూడా అమ్మవారే. బతుకమ్మ ఏ రూపమైనా పువ్వు రూపంలో ఉంటుందంట అమ్మవారు. పసుపు ముద్ద రూపకంగా ఉంటుంది. ఎలా కొలిస్తే, ఎలా చూస్తే అలా కనబడుతుంది అమ్మవారు. మనకు ఒక గ్లాసులో నీళ్లు పోస్తే ఆ గ్లాసు ఆకారం వచ్చేస్తుంది, కుండలో పోస్తే కుండ ఆకారం వస్తుంది. అట్లా అమ్మవారు ఎలా చూసినా, ఏ ద్రవ్యంలో చూసినా అమ్మవారు, ఎక్కడ సర్వాంతరయామంటాము, ఎక్కడ చూసినా అమ్మవారే కనబడుతుంది. అలా 2 ఉండడానికి కూడా కారణం అదే, సుఖము దుఃఖము. అలాంటి అందుకని చెప్పి 2 చేయాలి తప్పకుండా. అయితే ఇప్పుడు బతుకమ్మ అనే పదానికి వస్తే, ఇప్పుడు బతుకమ్మ ఒక రాజు కూతురు అని చెప్పేసి కొన్ని కథలు చెప్తే, కొన్ని కథలేమో అమ్మవారు రాక్షసుని సంహరించిన తర్వాత అలసట చెంది ఉన్నప్పుడు బతుకమ్మ అని ప్రజలు ఆరాధించిన విధమే బతుకమ్మ లాగొచ్చింది అని అంటారు. అసలు దీని వెనుక ఉన్నటువంటి చరిత్ర చెప్తారా? పురాణ కథలో ఉంది రాజు కూతురు అని చెప్పి. అయితే ఎవరికైనా అంటే చూడండి, ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల, ఆడపిల్ల అంటే అక్కడ పిల్ల. ఎప్పటికైనా యుక్త వయసు వచ్చేంత వరకు మనం పెంచాలి. పెంచిన తర్వాత ఒక అయ్య చేతిలో పెట్టాలి. ఆ ఆడపిల్లకు కూడా తమ మనస్సు ఎట్లా ఉంటుందంటే, అత్తగారింట్లున్నంతసేపు వాళ్ళని చూస్తుంది, మళ్ళా తల్లిగారి దగ్గర కొట్టుకుంటుంది. అందుకని చెప్పి సెలవులు వస్తాయి. ఇప్పుడు
అందరూ తప్పకుండా పిల్లల నుంచి బిడ్డలు అందరూ మన పండుగ చేసుకొని అందరూ ఒక కుటుంబంగా ఉంటాం, సరదాగా ఉంటాం. ఆడపిల్ల ఇంటికి వచ్చిందంటే ఎంతో కన్నుల పండుగ ఉంటుంది. ఆడపిల్ల ఇంట్లో ఉంటే సంతోషం అంతే. ఇంకా మగవాళ్ళ కంటే ఆడపిల్లలు ఉంటే చాలా సంతోషం. వాళ్ళ అలంకరణ, వాళ్ళ సేమ్ అమ్మవారు లాగా ఉన్నట్టుగా, ఇంట్లో అమ్మవారు ఉన్నట్టుగా. అట్లా పూర్వకాలంలో ఒక మహారాజు గారి కూతురికి కొన్ని కష్టాలు వస్తే ఒక వ్రతం చేసుకుంటే అట్లా బతుకమ్మ, నిండు నూరెళ్ళ బతుకమ్మ, నిండు నూరెళ్ళగా బతుకమ్మ, ఎటువంటి కష్టం లేకుండా బతుకమ్మ అని ఆ బతుకమ్మ అని బతుకమ్మ పండుగ మారిపోయింది. అట్లా ఈ పండుగల్లో ఏ పండుగకైనా ఆడపిల్లలు వస్తే సంతోషం ఉంటుంది. కాబట్టి ఆడపిల్లకి ఏంటంటే అక్కడ కొట్టుకుంటుంది, ఇక్కడ కొట్టుకుంటుందట. అత్తగారింటి కొట్టుకుంటుంది, తల్లిగారింటి ఉంటేనేమో నా భర్త తినడో లేదో, కరెక్ట్గా తింటుండో లేదని అక్కడ కొట్టుకుంటుంది. ఆ తర్వాత అక్కడ ఉంటేనేమో మా నాయన ఎట్లుండో, మా అన్న ఎట్లుండో అట్లా కొట్టుకుంటుంది. అట్లా అత్తగారింట్లో ఉన్నప్పుడు తల్లిగారింట్లో ఎవరైనా అత్తగారింటికి వస్తే ఎంతో సంతోషంగా ఫీల్ అవుతుంది. మా అన్న వచ్చిండు అని చెప్పి ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ చేసి పెడతారు అన్నట్టు. మొగడికి చేయకుండా కూడా ఖచ్చితంగా వచ్చినటువంటి పుట్టింటి వాళ్ళకి చేస్తుంది. అంత గొప్పదంటే ఆడపిల్ల అది. అందుకని చెప్పేసి ఆ రాజుగారి యొక్క కూతురికి కష్టం వస్తే బతుకమ్మ, నిండు నూరెళ్ళి బతుకమ్మ అంటే ఆ విధంగా మనము ఆ పండుగను చేసుకుంటున్నాము. మన తెలంగాణలో మన రాష్ట్ర పండుగ బతుకమ్మ. అందరం కూడా గొప్పగా గ్రాండ్గా చేసుకుంటాం బతుకమ్మ. అందరూ చేయాల్సిందే. ఆ ఆట కూడా ఆడితే అందరికీ ఆరోగ్యపరంగా ఉంటుందట. తర్వాత దాంట్లో గునుగు పువ్వు అని చెప్పేసి, తంగేడు పువ్వు అని చెప్పేసి పేరుస్తాం. ఇప్పుడు ఈ కాలంలో దొరుకుతాయి, ప్రయత్నం చేస్తే దొరుకుతాయి. ఆ పువ్వులతోటే బతుకమ్మ పేర్చాలి. తర్వాత గుమ్మడి పువ్వు అని చెప్పి ఉంటుంది. ఎందుకు తంగేడు పువ్వుకే ఎందుకంత ప్రాముఖ్యత? అసలు అమ్మవారు పసుపు కలర్ ఉంటుంది కదా ఆమె. తంగేడు పువ్వు కింద పసుపు ఉంటుంది, తెల్ల శ్వేతవర్ణమేమో సరస్వతి అమ్మవారు, దుర్గా అమ్మవారేమో ఇది పసుపు, నీలవర్ణము ఇంకో అమ్మవారు మహాకాళి. అట్లా ఆ అమ్మవారి యొక్క రూపం వల్ల అట్లా పేర్చాలని చెప్పి శాస్త్రం. అందుకని చెప్పేసి తంగేడు పువ్వు పసుపు, ఆ తర్వాత గునుగు పువ్వు, ఆ తర్వాత గుమ్మడిది మనం బొడ్డెమ్మలాగా పెడతాం, దాంట్లో గుమ్మడి పువ్వుది పెడతాం, పెట్టేసేసి దాంట్లో పసుపు ముద్ద పెడతాం. అది అలా అమ్మవారు రూపకంగా ఉంటుంది. కాబట్టి ఆ పువ్వులలో కూడా ఉంటుంది అమ్మవారు. అందుకని పూజ చేయాలన్నా పువ్వులు తప్పకుండా పువ్వు కావాలి. ఏ పూజ చేయాలన్నా పుష్పాలు ఉండాలి తప్పకుండా. అందుకని చెప్పేసి పువ్వు రూపకంగా ఉండి ఆ గుమ్మడి పువ్వు యొక్క పెట్టేసి దాంట్లో పసుపు వేసి పూజ చేస్తుంటాం. ఇది బతుకమ్మ యొక్క. అయితే స్వామి, నాదొక చిలిపి ప్రశ్ననే అనుకోండి. ఇప్పుడు ఇదివరకు బతుకమ్మ అంటే ఊళ్ళల్లో అందరూ చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఒక ప్రాసెస్ లాగా మంచిగా ఆడేవాళ్ళు. ఇప్పుడు అన్ని పాటలు వేస్తున్నారు, అసలు అది కంప్లీట్ ఒక డ్యాన్స్ లాగా అయిపోయింది. అయితే ఈ విధంగా చేయటం వల్ల అంటే అమ్మ ఏమన్నా కోపం ఏమైనా వస్తుందని కొంతమంది అంటూ ఉంటారు. అంటే మన సంస్కృతిని ఇప్పుడు చూడండి, తల్లిదండ్రులు పాటించింది పిల్లలు పాటిస్తారు. అవును. కాలం మారినా కొద్ది కొత్తవి వస్తున్నాయి. అది ఒకందుకు తప్పు. తప్పకుండా ఏది ఎలా చేయాలనో శాస్త్రం మీద చెప్పిందో అలా చేయడం ఉత్తమం. కొన్ని ప్రాంతాలలో ఇలా డీజేలు పెట్టేసేసి పాటలు పాడుతున్నారు, ఎగురుతున్నారు, చాలా ఘోరంగా అయిపోతుంది. విపరీత బుద్ధి అంటారు దాన్ని. అది చాలా తప్పు. అమ్మ దగ్గర ఒకసారి 2 సార్లు 3 సార్లు క్షమిస్తుంది. మరీ విపరీతంగా చేయొద్దు. ఏదైనా అతి సర్వత్ర విసృజ్యేత్ అంటారు. ఏది అతి చేయొద్దంట. అది పొరపాటు, తప్పు. అది తెలియకపోతే తెలుసుకోవాలి. చిన్నపిల్లల దగ్గర అయినా తెలుసుకొని మనం ఆచరించాలి తప్ప ఈ డీజేలు పెట్టి ఎగరడము, ప్రతి దానికి ఎగురుతున్నారు, బ్రాండ్ టపాకాలు కాయడము, తాగడము, ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఇది చాలా తప్పు. అందుకనే మనము ఇన్ని బాధలు పడుతున్నాం ఈ కలియుగంలో. కొన్ని అనార్థాలు మనం చేస్తున్నాం కాబట్టి ధర్మో రక్షితి రక్షిత. ధర్మాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. చిన్న చెట్టు పెడతాం, పెట్టంగానే దాన్ని కాపాడాలి తప్పకుండా. కొంచెం పెద్ద వృక్షమైనంత వరకు కాపాడాలి. ఆ తర్వాత అది మనల్ని కాపాడుతుందంట. నీడని ఇస్తుంది, పనులు ఇస్తుంది, ఇల్లు కట్టుకోవడానికి కట్టని ఇస్తుంది, ఇస్తుంది. చిన్నప్పుడు అయితే అది మనల్ని కాపాడదు కదా. అట్లా వృక్షం పెట్టిన వెంటనే కాపాడదంట. అట్లా పెరిగి దాన్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది. కాబట్టి మన సంస్కృతిని మనం తప్పకుండా కాపాడాలి. మన పెద్దవాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. ఇవాళ రేపు అంటే ఉద్యోగాలు చేయడం ధర్మమే, ఉద్యోగం చేయాలి. మన పెద్దలు ఏదో అనుసరించారో దాన్ని కూడా పాటించాలి. అది పాటిస్తేనే మనం ఒక సంసారం జీవితం అనేది కరెక్ట్గా ఉంటుంది. లేకపోతే కొన్ని అనార్థాలు వస్తాయి. అలా చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. చేయొద్దు అసలు. తప్పకుండా సంస్కృతి ఏం చెప్తుంది, వేదం ఏం చెప్తుంది, శాస్త్రం ఏం చెప్తుంది అలానే ఆడాలి. ఈ ఇష్టం వచ్చినట్టు ఎగరడం, డీజేలు పెట్టుకోవడం ఇది చాలా తప్పు. అమ్మవారి ముందు అలా చేయదు. గణపతి నవరాత్రులు అలా చేస్తున్నారు, అన్ని నవరాత్రులు అలా చేస్తున్నాయి. ఏ చిన్న ఫంక్షన్ అయినా డీజే, అది తప్పు అది అసలు యాక్చువల్గా. కాబట్టి మన సంస్కృతిని కాపాడాలి. మనం ఒక 10 మందికి చెప్తే 10 మందిలో కనీసం 2 వింటారు. అలా చెప్పడం
84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి ఉన్నంత మాట, ఇంకే జీవికి మాట రాదు. కాబట్టి మంచిని చెప్పాలి తప్పకుండా. మంచిని మనం తెలుసుకోవాలి, 10 మందికి చెప్పాలి. అలా చెప్తే మన ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి ఇలాంటి పాటలు డీజేలు అవి పెట్టకుండా మంచి మంచి కథలతో కూడినటువంటి పురాణమైనటువంటి కథల్ని పాటలుగా రచించాలి. ఆ పాటలు పాడుకుంటూ బతుకమ్మ ఆడాలి. అలా చేయాలి, అది ఉత్తమం. మన ముందు తరాల వాళ్ళకు కూడా నేర్పాలి తప్పకుండా. అయితే స్వామి, ఇప్పుడు దసరా పండుగ అప్పుడు జమ్మి పూజ చేస్తారు. సాయంత్రం పొద్దున మధ్యాహ్నం వచ్చేసరికి మొత్తం మటన్ చికెన్ ఇట్లా మాంసాహారం తినేసి మందు సేవించి ఇదంతా చేసుకొని ఫుల్ జల్సా చేసుకొని ఆ తర్వాత జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి సాయంత్రం మొత్తం బంధువులని కలుస్తారు. ఈ విధంగా చేయటం కరెక్ట్ అంటారా? అయితే శమీ పూజ, శమీయతే పాపం శమిశత్రు వినాశనం అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శనం. వాళ్ళు యుద్ధానికి బయలుదేరేటప్పుడు మహర్నవమి రోజు ఆయుధ పూజ అని ఉంటుంది. యుద్ధానికి బయలుదేరినప్పుడు వ్యవసాయానికి వెళ్తే నాగలు ఉండాలి, కర్ర ఉండాలి, ఎడ్లు ఉండాలి. అవి ఉంటేనే వ్యవసాయం చేయడానికి అర్హత. యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో కావాల్సినటువంటి కత్తులు కానీ డోలాలు కానీ ఇలాంటివన్నీ ఉండాలి. అవి మనకు సమయానికి కరెక్ట్గా పనిచేస్తేనే మనం యుద్ధం చేయగలుగుతాం. నాగలి కనుక కరెక్ట్గా సాలు చూస్తేనే సాలు కరెక్ట్ వస్తాయి, లేకపోతే చేయలేదు. అలా అవి కూడా అమ్మవారి స్వరూపం అంట. కాబట్టి వాటికి పూజ చేసి అప్పుడు ఆ శమి వృక్షం అనేటువంటిది, ఈ శమి అనేటువంటిది ఏంటంటే శనేశ్వరుని యొక్క వృక్షం అంట. అరే వీనికి శని పట్టిందా, శని యొక్క గ్రహం యొక్క బలం బాగాలేకపోతే కొన్ని ఆటంకాలు వస్తాయంట. ఆ వృక్షం శమి వృక్షం కింద ఈ ఆయుధాలన్నీ పెట్టి పూజ చేసేసి మరుసటి రోజున మహిషాసురుని యొక్క యుద్ధానికి అలా వెళ్తారన్నట. అందుకని చెప్పి యుద్ధం విజయమైంది కాబట్టి నెక్స్ట్ విజయదశమి అంటారు దాన్ని. యుద్ధంలో విజయం పొందాం కాబట్టి తప్పకుండా ఈ శమి పూజ అనేటువంటిది గ్రామానికి ఈశాన్య భాగంలో కానీ ఉత్తర భాగంలో కానీ వెళ్ళాలి. ఈశాన్య భాగము ఉత్తర భాగంలోనే ఎందుకు వెళ్ళాలి అంటే ఈశాన పితృదేవతా అని చెప్పి దేవతలందరూ కూడా ఈశాన్యంలో ఉంటారంట. అవును. ఉత్తరంలో గంగాదేవి ఉంటుంది, గంగముఖం అంటాం మనం. పూర్వకాలంలో గంగముఖం, గంగ దిక్కు తలపెట్టినారా, గంగ దిక్కు తలపెట్టుకున్నారా అంటారు. సింహద్వారం గంగ దిక్కు పెట్టుకోమని అంటారు. ఆ గంగాజలం అన్నట్టు, అంటే స్నానం చేయడం పవిత్రం. మనం ఉదకం సదా పవిత్ర. ఆ రెండు ప్రదేశాలు చాలా విశేషమైనట. అందుకని చెప్పేసి అక్కడికి వెళ్తే దేవతలు ఉన్న చోట తప్పకుండా విజయం ఉంటుందట. దేవతలు ఉన్న చోట రాక్షసులు ఉండరు, అగ్ని ఉన్న చోట నీళ్లు ఉండదు, నీళ్ళు ఉన్న చోట అగ్ని ఉండదు. అట్లా దేవతలు ఉన్న చోట తప్పకుండా విజయం అనేటువంటిది వస్తుంది. కాబట్టి శమి వృక్షము ఈశాన్య భాగం కానీ గ్రామానికి ఉత్తర భాగం కానీ ఈశాన్య భాగానికి వెళ్ళి అక్కడ వెళ్ళి పూజ చేయాలి. ఆ నియమనిష్టలతో పూజ చేయాలి. పూజ చేసేంత వరకు నియమనిష్టలు. ఆ తర్వాత ఇక మన శరీర ధర్మం, తినే వాళ్ళు తింటుంటారు, తాగి వాళ్ళు తాగుతుంటారు. కానీ సాధ్యమైనంత వరకు అలా అందరు కలిసి ఉంటారు కాబట్టి అదొక సంతోషంగా వాళ్ళు చేసుకుంటారు. ఆ రోజు తినకుండా ఉండడం ఉత్తమం. కానీ మనం ఏం చెప్పినా వాళ్ళు ముందు పొట్ట ఈ జఠరాగ్ని సంతోషపెట్టారు. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. కాబట్టి ఇష్టమైనటువంటి పదార్థాలు తింటే తృప్తి చెందుతారు అని చెప్పేసి వెనకటి రోజులు ఈ సాకపోయడం అవి ఉంటాయి అమ్మవారికి కూడా. అవును, సాకపోయడం, కళ్ళు పోస్తారు, ఉల్లిగడ్డలు, పుట్నాలు, అవన్నీ బెల్లం అన్ని కలిపి పెడతారు కదా. ఇవన్నీ కూడా యజ్ఞయాగాధికతలు యాగం చేసేటప్పుడు కూడా నవరంధ్రాలు, మేక యొక్క నవరంధ్రాలు మూసేసి యాగంలో వేస్తాం. అట్లా కొన్ని పద్ధతులున్నాయి. అవి వెనకటి నుంచి ఇప్పుడు వస్తున్నాయి, వీళ్ళు కూడా తింటున్నారు. అట్లా ఈ జమ్మి పెట్టుకోవటం వెనుక ఉన్నటువంటి రహస్యం అదే చెప్తున్నాను కదా. శనికి సంబంధించినటువంటి వృక్షం కాబట్టి శమీయతే పాపం శమిశత్రు వినాశనం. అది తీసుకొని పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకోవాలంట. పెద్దవాళ్ళ యొక్క అడుగుజాడలో నడవాలి. ఆ శమి వృక్షం యొక్క పత్రాన్ని తీసుకొని పెద్దవాళ్ళకి ఇచ్చేసి తల్లిదండ్రులకు ఇచ్చి వాళ్ళ పాదాలకు నమస్కారం చేసుకోవాలి, గురువులకు నమస్కారం చేసుకోవాలి, అనుభవాజ్ఞులు చెప్పింది వినాలి. కాబట్టి అలా చేస్తే మనకు వాళ్ళ దారిలో మనం వెళ్తామన్నట్టు. పెద్దల మాట సద్దిమూట అంటాం మనం. వాళ్ళ మాట వింటే బ్రహ్మాండంగా ఉంటుంది. సద్దిమూట అంటే తెల్లారు లేవగానే సద్దిమూట, సద్దనం తింటే ఆరోగ్యం బాగుంటుంది. అందుకని చెప్పి వాళ్ళ మాట కూడా సద్దిమూట. అనుభవించి ఉంటారు కాబట్టి మనకు వాళ్ళు తప్పు చెప్పరు. వాళ్ళు అనుభవించారు కాబట్టి ఇది వినరా నారా అంటే వాళ్ళు వినాలి అంతే. ఇప్పుడు అంత వ్యతిరేకమవుతుంది, పెద్దల మాట వినట్లేదు. కాబట్టి వింటే మంచిది. పెద్దల మాట సద్దిమూట. ఆ శమీపత్రాన్ని దానికి పూజ చేసేసి ఆయుధాలు అన్నీ ఉంటాయి కాబట్టి ఆయుధం ఉంటే బలం వస్తుందంట. వాటికి పూజ చేస్తే బలం, మానసికమైనటువంటి బలం ఉంటుంది. ఆ శమీపత్రం అంటే ఆ పత్రాన్ని తీసేసుకొని అందరికి, మనకు తెలిసిన వాళ్ళందరికీ, పెద్దవాళ్ళందరికీ ఇచ్చేసి వాళ్ళకి ఆ రోజు నమస్కారం చేసుకోవాలి. అది దాని యొక్క ఆంతర్యం. స్వామి, చివరగా ఇప్పుడు మాల ధరిస్తారు చాలామంది. ఆ మాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి ఆహారం తీసుకోవద్దు,
వాళ్ళు రోజు ఎటువంటి పద్ధతిని పాటించాలి మాల విరమించే వరకు? మాలధారణ అనేటువంటిది అమ్మవారు మాల వేసుకుంటే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ తప్పకుండా కాళ్ళకు పసుపు పెట్టుకొని పారాన్ని రాసుకోవడము. తర్వాత ఎర్రని దుస్తులు ఎందుకు వేసుకోవాలంటే అష్టద్రవ్యాలలో ఈ ఎరుపు రంగు అనేటువంటిది ఒకటి, అమ్మవారికి ఇష్టమైనటువంటి రంగు ఎరుపు కాబట్టి ఎర్ర దుస్తులు ధరించాలి. మాలధారణ వేసుకోవాలి. దుర్గా అమ్మవారి యొక్క మాల ఉంటుంది, తులసి మాలతో చేసినటువంటి మాల ఉంటుంది. పాడ్యమి మొదలుకొని దశమి వరకు వేసుకోవాలి. ఇది వేసుకున్నప్పుడు నియమశులు ఏంటంటే పొద్దున్నే సూర్యోదయానికంటే ముందే నిద్ర లేవాలి. నిద్ర లేచేసేసి స్నానం చేసేసి కాలకృత్యాలు నేర్చుకొని స్నానం చేసేసుకొని అమ్మవారి దగ్గరికి వెళ్ళి దీపారాధన చేసేసుకొని అమ్మవారి యొక్క పూజ ఏ రోజు ఏ అవతారం అవుతుందో ఆ యొక్క అమ్మవారికి పూజ చేసుకొని అష్టోత్తరం చేసుకొని అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. త్రికాలంలో పూజ చేయాలి. ప్రాతకాలము, మధ్యాహ్నము, సాయంకాలం 3 కాలంలో పూజ చేయాలి. అలా తప్పకుండా పూజ చేయాలి. అష్టోత్తరం లేదంటే అష్టోత్తరం సహస్రనామం ఉత్తమం, లేదంటే అష్టోత్తరం, లేదంటే 11 నామాలు అలా పూజ చేయడం మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత మధ్యాహ్నం కూడా స్నానం చేయాలి తప్పకుండా. సాయంకాలం కూడా మళ్ళీ స్నానం చేసేసి మళ్ళీ పూజ చేయాలి. సాయంకాలం దీపారాధన చేసి మళ్ళీ షోడశోపచార పూజ, అదే ఇంతకుముందు చెప్పుకున్నాం, చతుషష్ఠి పూజ కానీ, షోడశోపచార పూజ కానీ, పంచోపచార పూజ కానీ, నామస్మరణం కానీ ఇది చేయాలి. పడుకునేటప్పుడు భూశయనం, బ్రహ్మచారిత్వం పాటించడం, భూశయనము, ఒకటే పూట భోజనం చేయడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే కడుపు నిండా అన్నం తింటే నిద్ర వస్తుంది. నిద్ర వస్తే మనం చేసేటువంటి పూజ చేయలేం. పూజ చేస్తుంటే నిద్ర వస్తుంటుంది. అలా ఉపవాసం అనేటువంటిది ఉండాలి. ఉపవాసం అంటే ఏంటంటే అల్పంగా కొద్దిగా తినడం. అంటే కొంచెం కొంచెంగా తినడం. దగ్గర తింటే ఏంటంటే మనం చేసేటువంటి పూజ పైన కాన్సన్ట్రేషన్ వచ్చేసేసి అమ్మవారి యొక్క మనసు మనకు కోరుతాం. అలా ఈ విధంగా 9 రోజులు చేయాలి తప్పకుండా. 3 పూటలా పూజ చేయాలి తప్పకుండా. మనం మామూలుగా ఉన్నప్పుడు 3 పూటలా చేస్తాం. బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, రాత్రి చేస్తాం. అమ్మవారికి కూడా అట్లా 3 పూటలా భోజనం చేయాలి. అమ్మవారికి పూజ చేసిన తర్వాతనే మనం ఏదైనా స్వీకరించాలి. ఉండలేటువంటి వాళ్ళు ఆరోగ్య ధర్మం మెయిన్ ఇంపార్టెంట్. మన శరీరం కరెక్ట్గా సహకరిస్తేనే అమ్మవారికి పూజ చేయడానికి ఉంటుంది, లేకపోతే చేయలేము. ఇవాళ రేపు ఏంటంటే మనం తినేటువంటి తిండిలో ఘోరంగా అన్నీ కెమికల్సే. కరివేపాకు, కొత్తిమీర పండించాలన్నా దానిలో మందు వేయాలి. మందు వేస్తేనే కరివేపాకు వస్తుంది. అలాంటి మందు కూడా తింటున్నాం కాబట్టి లేనిపోని రోగాలు వస్తాయి మనకు. బీపీలని, షుగర్ అని చెప్పేసి ఇది అన్నదమ్ములు ఇద్దరు బీపీ షుగర్లు. బీపీ షుగర్ ఉంటే తొందర తినాలి, టయానికి తినాలన్నప్పుడు అమ్మవారికి పూజ చేసేటప్పుడు మన శరీరం సహకరించేటట్టుగా ఉండి కొద్ది అల్పాహారం తీసుకొని పూజ చేయొచ్చు, తప్పేం లేదు. నిండు ఉపాసం మొత్తం నేనేం తినకుండా ఉండి పూజ చేసేస్తా అంటే పూజ చేయడానికి అక్కడ మనం ఉండం, కింద పడిపోతాం మనం. కాబట్టి అట్లా కాకుండా జాగ్రత్త, కొంచెం పండో పాలో ద్రవ పదార్థం ముఖ్యం, పాలు తాగడం కానీ అలాంటివి చేసేసి మనం పూజ చేయడానికి తప్పులేదు. ఉండగలిగే శక్తి ఉన్నటువంటి వాళ్ళు మాత్రం తప్పకుండా ఉపవాసం ఉండి చేయడం మంచిది. ఎంత నిష్టగా చేస్తే అంత మంచిది. అవును. అయితే స్వామి, ఇప్పుడు ఈ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆడపిల్లల్ని ఒక 9 మందినో 11 మందినో ఇంటికి తీసుకొచ్చి కొంతమంది పూజ చేస్తూ ఉంటారు. కాళ్ళకి పారాని పెట్టి చిన్న రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఆ విధంగా చేస్తారు? అమ్మవారి స్వరూపం చెప్పాం కదా, బాలా త్రిపుర సుందరి దేవి అని చెప్పి ఫస్ట్ అలంకరణ. బాల అంటే కన్య, చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చేసి 9 మంది కానీ 5 మంది కానీ 11 మంది కానీ పూజ చేసేస్తే ఆ బాలా స్వరూపంగా ఉన్నటువంటి అమ్మవారిని పూజ చేసినట్టుగా. ఆ పిల్లలకు మనం కాళ్ళకు పసుపు రాసి పారాన్ని పెట్టేసేసి ఆ పిల్లలకి బ్లౌజ్ పీసు, తాంబూలం, ఇలాంటి గాజులు పెట్టడం ఇవన్నీ కూడా పిల్లలకు చేస్తాము, సుహాసినులకు కూడా చేస్తాము. ఆ సుహాసినులకు చేసేటప్పుడు ఏంటంటే కనీసం ముగ్గురికైనా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం అని చెప్పి ముగ్గురిని తక్కువలో ముగ్గురికి చేయాలి తప్పకుండా. 3, 5, 9, 11 మంది శక్తి ఉన్న వాళ్ళు ఎంతమందికైనా చేయొచ్చు. అలా బాలలను చేస్తాము, తర్వాత సుహాసినులు కూడా చేస్తాము. అలా చేయడం వల్ల సాక్షాత్తు అమ్మవారికి చేసినట్టుగా, అమ్మవారు విగ్రహమూర్తిగా ఉండి మాట్లాడలేదు, వీళ్ళైతే మాట్లాడతారు. అన్ని ఉపచారాలు చేస్తాం మనం, తృప్తి ఉంటుంది. అలా పంచపక్షపరం తింటే ఎంత తృప్తి ఉంటుందో అలా ఉన్న పిల్లలకు చేస్తే అంత తృప్తి చెందుతారు. సరస్వతి అమ్మవారి పూజప్పుడు పిల్లలకి పుస్తకము, పెన్ను అవి ఇస్తాం, అంటే అమ్మవారికి ఇష్టం కాబట్టి అలా చేస్తాం తప్పకుండా. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎక్కువగా అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారు. ఇప్పుడు వారాహి అమ్మవారికి మాల వేసుకోవటం, నియమ నిబంధనలు అన్ని పాటించడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ విజయానికి వారాహి అమ్మవారే కారణమని కూడా కొంతమంది అంటున్నారు. ఇంకొకటి, ఇప్పుడు కూడా మళ్ళీ మాలలో ఉన్నారు. అంటే నేను ఒకసారి వారాహి మాల ధరించినప్పుడు, ఆ మాలలో ఉన్నప్పుడు నేను ఒక ఫోటో చూసాను అనమాట. అందులో పవన్ కళ్యాణ్ గారు చెప్పులు వేసుకొని ఉన్నారు. మాలలో ఉన్నప్పుడు చెప్పులు ధరించవచ్చా? అసలు పవన్ కళ్యాణ్ గారు పాటించే నియమాలు, నిబంధనలు అన్నీ కరెక్టే ఉన్నాయా అసలు? అంటే తనను చూసి చాలా మంది ఇన్స్పైర్ అవుతున్నారు. అంటే వారాహి అమ్మవారు ఇంతకుముందు చెప్పుకున్నాం 4 నవరాత్రులు అని చెప్పేసి,
ఆషాఢ మాసం ఆషాఢ శుద్ధ పాడ్యమి మొదలుకొని దశమి వరకు వచ్చేటువంటి వారాహి అమ్మవారి గుప్త నవరాత్రులు అంటారు వాటిని. బహిరంగంగా చేసుకోకుండా గుప్తంగా చేసుకోవాలి, ఎవరికి తెలియకుండా గుప్తంగా చేసుకోవాలి. చాలా పవర్. ఎంత మౌనంగా ఉంటే అంత శక్తి వస్తుందట మనకు. డబడబ డబడబ మాట్లాడుతుంటే వినేంద్ర ఇలా అరుస్తున్నాను అంటాం. మౌనంగా ఉంటే మనకి విలువ ఎక్కువ ఉంటుంది. అట్లా గుప్త నవరాత్రులలో వరాహి నవరాత్రులు, నెక్స్ట్ వచ్చేది మాఘమాసంలో రాజశ్యామల. ఈ రెండు మహావిద్యలో ఉన్నటువంటి అమ్మవార్లు, వారాహి అమ్మవారు, రాజశ్యామల. ఇది చాలా విశేషంగా చాలా పవర్ఫుల్ ఉన్నటువంటి అమ్మవార్లు. ఈ అమ్మవాళ్ళకు కూడా మాలలు వేస్తారు, తప్పకుండా నియమనిష్టంతో చేయాలి. చెప్పులు వేసుకోవడం అంటే ఇప్పుడు సివిల్ ఇంజనీర్ ఉన్నాడు, సివిల్ ఇంజనీర్ ఉంటే తప్పకుండా స్లాబ్ ఎక్కాల్సి వస్తుంది. స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్ ఎక్కాల్సి వస్తుంది. ఆ చువ్వలు ఉంటాయి, ఆ చువ్వలు మన కాళ్ళకు కుచ్చుకుంటుంటాయి. కాబట్టి అది కాపాడుకోవడానికి కట్టె చెప్పుల తోలు చెప్పులు వేసుకోవడానికి తప్పు లేదు. ఎప్పుడు చెప్పులు వేసుకొని పూజ చేయడం మాత్రం తప్పు. మన వృత్తి ధర్మం కూడా పాటించాలి తప్పకుండా. వృత్తి ధర్మం అంటే నేను సివిల్ ఇంజనీర్ అండి, సైట్ వెళ్ళి చూడాల్సి వస్తుంది. సైట్కి వెళ్ళినప్పుడు మూలలు ఉంటాయి, రాడ్స్ ఉంటాయి, అవి కాళ్ళు కుచ్చుకుంటాయి మనకు. అట్లాంటి సమయంలో మాలో ఉన్నప్పుడు కూడా మన వృత్తి ధర్మం నిర్వహించాలి కాబట్టి తప్పకుండా మనం వేసుకుంటే తప్పలేదు. పూజలో మాత్రం వేసుకోవద్దు. అలా చెప్పులు వేసుకోవడం అనేటువంటిది వృత్తి ధర్మాన్ని అనుసరించి ఆ వృత్తి దగ్గరికి వెళ్ళినప్పుడు వేసుకుంటే తప్పులేదు. కానీ అమ్మవారికి పూజ చేస్తూ చెప్పులు వేసుకొని పూజ చేయడం మాత్రం తప్పు. ఇప్పుడు అమ్మవారి మాల ధరించిన వాళ్ళు అంటే విరమణ చేస్తారు కదా, మాల విరమణ చేస్తారు. కొంతమంది 9 రోజులకి 15 రోజులకి ఈ విధంగా చేస్తూ ఉంటారు. అంటే ఎక్కువ రోజులు ఉంచుకుంటే ఎక్కువ ఫలితం ఉన్నట్ట? అసలు ఎన్ని రోజుల వరకు ఉంచుకుంటే బెటర్? ఒకవేళ వీలు కాని వాళ్ళు చివరిగా లాస్ట్ ఎన్ని రోజుల వరకు ఉంచుకుంటే మంచిది? నవరాత్రులు అంటే 9 రాత్రులు. అవును, రాత్రులు లెక్కకు వస్తాయి, రోజులు కాదు. ఓకే, నవరాత్రులు అంటున్నాం. ఇప్పుడు మనం పాడ్యమి 3వ తారీఖు నుంచి 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే 9 రాత్రులు అయిపోతాయి. విదేశానికి 10వ రోజు అవుతుంది. రాత్రులు 9 రాత్రులు అయిపోతాయి. అలా 9 రాత్రులు చేయడం ఉత్తమం. వీలు కాదు త్రయరాత్రి 3 రాత్రులు, మూలా నక్షత్రం నుంచి కూడా చేసుకోవచ్చు 3 రాత్రులు, అది కూడా వీలు కాదు. దసరా రోజు చేసుకోవచ్చు. అలా ఎక్కడికక్కడికి మనము అమ్మవారు మనకి ఇచ్చింది. ప్రాయశ్చిత్తాలు కూడా చెప్పింది. మనం మనుషులం కాబట్టి తప్పకుండా తప్పులు చేస్తాం. మాటల్లో తప్పు రావచ్చు, చేతుల్లో తప్పు రావచ్చు, మనం వాడేటువంటి పదార్థాల్లో కలుషితమై ఉండొచ్చు. కాబట్టి అట్లాంటి వాటిని కలియుగం కాబట్టి అలాంటివి అన్నీ ఉంటాయి కాబట్టి ప్రాయశ్చిత్తం. అందుకనే చెప్తాం మనం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరి యత్ పూజితం మయా దేవ అని చెప్పి చెప్తాం. మంత్రంలో లోపం ఉన్నా, నేను చేసినటువంటి క్రియలో లోపంలో ఉన్న, ఫోన్ అర్జెంట్ ఏదైనా ఫోన్ వస్తుంది, పూజ చేసుకుంటే ఫోన్ కూడా మాట్లాడుతుంటారు, అది తప్పే. అంటే గురువు గారు కానీ తల్లి కానీ ఫోన్ చేసినప్పుడు తప్పకుండా దానికి సమాధానం చేయాలి. వేరే వాళ్ళు ఎవ్వరు ఇంకా సమాధానం చేయొద్దు. చేసేది ఎంతసేపు చేశామన్నది ముఖ్యం కాదు, ఎంత శ్రద్ధతోటి ఎంత భక్తితో చేశామన్నదే ముఖ్యం. కాబట్టి ఇలా మనం మానవులం సహజం తప్పు చేస్తాం, తర్వాత క్షమ అడగాలి. దేనికైనా చేసిన తప్పును క్షమించండి అని అడిగితే వాడు గొప్ప. క్షమించిన వాడికంటే అడిగిన వాడికంటే క్షమించేవాడు చాలా గొప్పవాడు అంటారు. థ్యాంక్ యూ స్వామి. చాలా చక్కగా వివరించారు. అంటే చాలా మందికి ఒక రకమైన భయం ఉంటది. ఎలాంటి భయం లేదమ్మా. అంటే అమ్మో నేను అమ్మవారికి పూజ చేసుకుంటా కానీ ఏమైనా తప్పులుంటే అమ్మవారు శిక్షిస్తారు కావచ్చు అని ఒక చిన్న భయం ఉంటది. బట్ ఆ విధంగా ఏం లేదు, మనకు తోచినంత విధంగా పూర్తి భక్తితో ఒక 5 నిమిషాలైనా పర్వాలేదు అమ్మవారిని వేడుకుంటే చాలన్నది. ఎంతసేపు చేశామనేది ముఖ్యం కాదు, ఎంత భక్తితో చేశామనేది ముఖ్యం. ఏది లేకున్నా ఏం కోరుకుంటారండి? శివుడు చూడండి, ఆయనకి ఏది ఇష్టం? మారడి పత్రి, బిల్వ పత్రి ఇష్టం. అది దొరకదా? అందరికీ దొరుకుతుంది. విఘ్నేశ్వరుడు ఉన్నాడు, దూర్వం అంటే గరక, ఆయనకి ఇష్టమైనది గరక దొరకదా? తర్వాత విష్ణుమూర్తి ఉన్నాడు, తులసి దళం ఆయనకి ఇష్టం. అట్లా అందరికీ అందుబాటులో ఉన్నటువంటియే పరమేశ్వరులకు కానీ దేవతలకు కానీ ఇష్టం. అవి తృప్తి చెందుతారు మనం పెడితే. అది గడ్డి పొరచ పెట్టగలుగుతాం తప్పకుండా. పెద్ద అవి తీసుకురావాలి ఇది తీసుకురావాలి ఏం లేదు, అది ఇస్తే చాలా సంతోషపడతారంట ఆయనే. విష్ణుమూర్తికి తులసి దళం, ఎన్ని కోట్లు ఎన్ని పెట్టినా, ఒక తులసి దళం పెట్టినా ఇదే తీసుకుంటాడు ఆయన. కోట్లు అవసరం లేదు ఆయనకు, తులసి దళమే ఇష్టం అంట. శివుడేమో బిల్వపత్రి, ఏకబిల్వం శివార్పణం అంటాం. బిల్వం అది ఎంతుందా, ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది అది. బిల్వం కానీ తులసి కానీ గరక కానీ అలాంటి ఇష్టపడుతున్నారు మన భగవంతులు. ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండాలి మేము. కానీ ఆ ఇచ్చేది ఏదో గరకపోసి ఇచ్చినా కూడా మనస్ఫూర్తికి ఇవ్వాలి, భక్తితోటి ఇవ్వాలి అనేటువంటి తాత్పర్యంతో చేయాలి తప్ప నేను అది చేసినా, 1,00,000 కుంకుమార్త చేసినా, ఈ కుంకుమార్త చేసినా అవన్నీ కాదు. ఎంత శ్రద్ధగా చేసినాం, ఎంత భక్తిగా చేసినాం అనేటువంటిది గొప్ప.
థ్యాంక్ యూ సో మచ్ స్వామి. చాలా చక్కగా అంటే చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి ఈ వీడియో. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. చూస్తూనే ఉండండి రామరాజ్యం టీవీ.